మహబూబాద్ కాంగ్రెస్ జనజాతర సభలో కేసీఆర్ మోదీ టార్గెట్ గా నిప్పులు చెరిగారు సీఎం రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవటానికి తామేం అల్లాటప్పగా రాలేదంటూ ఒక రేంజ్ లో చెలరేగిపోయారు. మీలాంటోళ్ళందరినీ తొక్కుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చున్నామంటూ మాస్ కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ 5 ఏళ్లే కాదు ఇంకా 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. 15 ఆగస్టులోపు ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని మరోసారి హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారెంటీలు అమలు చేస్తలేడు. ఇక దిగిపో అంటుండు. దిగిపోనికి ఏమన్నా అల్లా తప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరిని కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ. నీలాకటోళ్ళని తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెడితే కూర్చున్నాం. 10 ఏళ్ళ వరకు నేను చెప్తున్నా, మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట చంద్రశేఖరరావు గుర్తుపెట్టుకో. నువ్వు కాదు, నిన్ను అయ్య కాదు, నీ తాత కాదు, నిన్ను పుట్టించినోడు వచ్చినా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ప్రజా పాలన అందిస్తాం. నా తెలంగాణ రైతాంగ సోదరులకు తుమ్మల నాగేశ్వరరావు గారి సాక్షిగా నేను మాటిస్తున్నా, భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది. ప్రజా పాలనది కాంగ్రెస్ పార్టీది. ఇదే కాదు, వచ్చేసారి మీరు పండించే వడ్లకు బరాబర్ 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ వడ్లు కొంటామని చెప్పి రైతులకు నేను మాట ఇస్తున్నా. మరి మిమ్మల్ని ఏమడుగుతున్నాం మిత్రులారా? మేము మనులు అడిగినామా? మాణిక్యాలు అడిగినామా? వచ్చిన వైద్యురాలు అడిగినామా? లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న మీ భూములు అడిగినామా? ఏం అడగలే కదా. మేము అడిగింది ఒకే ఒక్క ఓటు. మీ కుటుంబం ఎంతో మంది ఎన్నోసార్లు ఎవడెవడుకోవేసాను. ఈసారి బలరాం నాయక్ అయింది. పోటీ అయితే ఖమ్మం మహబూబాబాద్ బద్దలే ఉన్నాయా? రాష్ట్రంలో అత్యధికంగా మెజార్టీ వచ్చేది ఈ 2. మరి ఖమ్మం వాళ్ళు ఖమ్మం అభ్యర్థికి ఎక్కువ ఇస్తారా? మహబూబాబాద్ వాళ్ళు మహబూబాబాద్ బలరాం నాయక్ ఎక్కువ ఇస్తారా? ఇక మీరే డిసైడ్ చేసుకోరు.